నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడారు. ఇంకో 3 సంవత్సరాలలో అమరావతిని ఒక దశకు తీసుకొస్తాము అన్నారు. అసలు ఎలక్షన్స్ 3 సంవత్సరాల్లో పెట్టుకొని అమరావతిని ఒక దశకు తీసుకురావడం ఏంటి? అట్లీస్ట్ 2027 కల్లా అమరావతి ఎంతో కొంత పూర్తి చేస్తే డెవలప్మెంట్ అనేది చూపి ఎలక్షన్స్కి వెళ్ళాలి కానీ 2029కి అమరావతిని పూర్తి చేయడం ఏంటి? మరి 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారు ఏం చెప్పారు? మరో 3 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేస్తాము, 2027 నాటికల్లా మొదటి దశ పూర్తవుతుంది, నిర్మాణాలన్నీ అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇప్పుడు 20 నెలలు గడుస్తున్నా కానీ అమరావతిలో ఏమన్నా అనుకున్నంత నిర్మాణాలు చేపట్టారా? కొత్తవి ఏమైనా స్టార్ట్ చేశారా? ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా ఆ 2014-19 మధ్యలో మొదలుపెట్టిన నిర్మాణాలకి రెన్యువల్ వర్క్స్ జరుగుతున్నాయే కానీ కొత్తగా ఎటువంటి నిర్మాణాలు స్టార్ట్ చేయలేదు. ఆ జరుగుతున్న పనులు కూడా చెయ్యాలా వద్దా అన్నట్లు కాంట్రాక్ట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. చాలా మందకొడిగా కొనసాగుతున్నాయి. అసలు 2014-19 మధ్య ఉన్న వర్కర్స్ ఇప్పుడు ఉన్న వర్కర్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం 2029 కాదు 2049కి కూడా అమరావతి పూర్తవుతుంది. ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద దృష్టి పెట్టాలి. లేదంటే స్వయంగా రాజధాని విషయంలో రాష్ట్రంలోని ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో కానీ అమరావతి విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ఎవరన్నా సూచనలు చేశారా? లేదంటే 2014-19 మధ్య ఉన్న అనుభవం దృష్ట్యా ఇప్పుడు ఏమన్నా అమరావతి మీద నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు కానీ స్వయంగా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారని చాలా మంది వరకు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి రైతులు మరియు కాంట్రాక్ట్ సంస్థలు తీసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నష్టపోయారు. ఈసారి అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు అని తెలిసి రాష్ట్రంలో చాలా మంది అమరావతిలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం చూసుకుంటే సగానికి సగం పడిపోయాయి. కనీసం అమ్ముకొని ఆ అప్పులన్నా తీర్చుకుందాము అనుకుంటే కొనే నాదుడే లేడు రాష్ట్రంలో. అమరావతి రైతుల విషయంలో కూడా అంతే. అవసరానికి అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం ఎవ్వరు కొనేవాళ్ళు లేరు. అక్కడ రియల్ ఎస్టేట్ అయితే ఇంకా చచ్చిపోయిందనే చెప్పాలి. సరే ఆ స్థలాలన్న బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని ఏమన్నా డబ్బులు తీసుకోవాలనుకుంటే బ్యాంకులు పెట్టే కండిషన్స్ అన్నీ ఇన్ని కావు. ఎడ్యుకేషన్స్కి మాత్రమే, చదువుకు మాత్రమే లోన్ ఇస్తాము, లేదంటే బిజినెస్ పెట్టుకునే వారికి మాత్రమే మేము లోన్ ఇస్తామని చెప్పేసి అడ్డమైన కండిషన్స్ పెడుతున్నాయి. దీనివల్ల నిజంగా అమరావతి రైతులు తీవ్ర నష్టపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా నష్టాలు కష్టాలు చవి చూశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అదే విధంగా నష్టాలు కష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో దృష్టి పెట్టి అమరావతిని అభివృద్ధి చెందేలాగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి మీద రాజధాని విషయంలో రాష్ట్రంలోని ప్రజలందరూ వ్యతిరేకతతో ఉంటారు.